మరొక వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కానీ వ్యాక్సినేషన్ మీ అందరికీ కూడా తెలుసు, మొన్న కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. అల్టిమేట్ పరిష్కారం ఈ సమస్యకి మళ్ళీ మొత్తం దేశాన్ని వ్యాక్సినేట్ చేయడం ఒకటే. కానీ దురదృష్టవశాత్తు భారతదేశం ఈరోజు, ముఖ్యంగా అందులో తెలంగాణ, హైదరాబాద్ ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఉన్నప్పటికీ కొన్ని అనాలోచిత నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దానివల్ల ఈరోజు దేశంలో ఎప్పుడో పూర్తి కావాల్సిన వ్యాక్సినేషన్ ప్రక్రియ లేదా ఇప్పటికే చాలా వేగంగా ముందుకు పోవాల్సిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత మందకొడిగా సాగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఏవైతే వ్యాక్సిన్లు ఇతర దేశాల్లో, ఉదాహరణకి నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను, ఆస్ట్రాజెనికా అని ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు భారతదేశంలో కోవిషీల్డ్ అనేది అయితే సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా తయారవుతా ఉందో అది ఆస్ట్రాజెనికా అనే కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్. దానికి ఇక్కడ కోవిషీల్డ్ అనే పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ఆస్ట్రాజెనికా అనే వ్యాక్సిన్ ఈ రోజు నాకున్న సమాచారం మేరకి ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వాళ్ళు కొనుక్కున్నప్పటికీ నిరుపయోగంగా దాదాపు 50 కోట్ల డోసులు, ఒక అమెరికాలో 25 కోట్ల డోసులు, నార్వే, డెన్మార్క్, కెనడా లాంటి దేశాల్లో మరొక 25 కోట్ల డోసులు, అంటే దాదాపు 50 కోట్ల డోసులు ఇంకా అక్కడ నిరుపయోగంగా అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం కనుక చొరవ తీసుకుని ఆ డోసులు ఇక్కడ తెప్పిస్తే, ఆ వ్యాక్సిన్ ఇక్కడ తెప్పిస్తే మన వాళ్ళని వేగవంతంగా, మన భారతదేశాన్ని, మన ప్రజల్ని వేగవంతంగా వ్యాక్సిన్ చేసే అవకాశం ఉంటుంది. అనాలోచిత నిర్ణయం నేను ఎందుకన్నానంటే ఊరికే అనలేదు. ఎప్పుడైతే మనం వ్యాక్సిన్ కొనుగోలు చేయాలో ఆ సమయంలో కొనలేదు, కొనకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసినారు ఆనాడు. చేయడమే కాకుండా రెండవ తప్పు ఏం చేశారంటే వ్యాక్సిన్ సప్లై లేదని తెలుసు. వ్యాక్సిన్ దేశంలో 132 కోట్ల మందికి అంటే 2 డోసుల చొప్పున 264 కోట్ల డోసులు కావాలి. కానీ 264 కోట్ల డోసులు కాదు కదా, అందులో పావలా కూడా లేదని తెలుసు. అయినప్పటికీ ఎందుకు ఏం ఆలోచించారో, ఎట్లా ఆలోచిస్తారో తెలియదు, కానీ 18 నుంచి 44 ఏళ్ళ వరకు కూడా ఇచ్చేస్తామని చెప్పి ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. साथियों, आज ये निर्णय लिया गया है कि राज्यों के पास वैक्सीनेशन से जुड़ा जो 25% काम था उसकी जिम्मेदारी भी भारत सरकार उठाएगी। ये व्यवस्था आने वाले 2 सप्ताह में लागू की जाएगी। इन 2 सप्ताह में केंद्र और राज्य सरकारें मिलकर नई गाइडलाइंस के अनुसार आवश्यक तैयारी कर लेगी। संयोग है कि 2 सप्ताह बाद 21 जून को ही अंतर्राष्ट्रीय योग दिवस भी है। 21 जून सोमवार से देश के हर राज्य में 18 वर्ष से ऊपर की उम्र के सभी नागरिकों के लिए भारत सरकार राज्यों को मुफ्त वैक्सीन मुहैया कराएगी। वैक्सीन निर्माताओं से कुल वैक्सीन उत्पादन का 75% हिस्सा भारत सरकार खुद ही खरीदकर राज्य सरकारों को मुफ्त देगी। यानी देश की किसी भी राज्य सरकार को वैक्सीन पर कुछ भी खर्च नहीं करना होगा। अब तक देश के करोड़ों लोगों को मुफ्त वैक्सीन मिली है। अब 18 वर्ष की आयु के लोग भी इसमें जुड़ जाएंगे। सभी देशवासियों के लिए भारत सरकार ही मुफ्त वैक्सीन उपलब्ध करवाएगी। गरीब हो, निम्न मध्यम वर्ग हो, मध्यम वर्ग हो या फिर उच्च वर्ग, भारत सरकार के अभियान में मुफ्त वैक्सीन ही लगाई जाएगी। हां, जो व्यक्ति मुफ्त में वैक्सीन नहीं लगवाना चाहते, प्राइवेट अस्पताल में वैक्सीन लगवाना चाहते हैं, उनका भी ध्यान रखा गया है। देश में बन रही वैक्सीन में से 25% प्राइवेट सेक्टर के अस्पताल सीधे ले पाए, ये व्यवस्था जारी रहेगी। प्राइवेट अस्पताल वैक्सीन की निर्धारित कीमत के उपरांत
एक डोज पर अधिकतम 150 रुपये ही सर्विस चार्ज ले सकेंगे। इसकी निगरानी करने का काम राज्य सरकारों के पास ही रहेगा। साथियों, हमारे शास्त्रों में कहा गया है, प्राप्य आपदम न व्यथते कदाचित, उद्योगम अनु इच्छति चा प्रमत्तः, अर्थात विजेता आपदा आने पर उससे परेशान होकर हार नहीं मानते, बल्कि उद्यम करते हैं, परिश्रम करते हैं और परिस्थिति पर जीत हासिल करते हैं। कोरोना से लड़ाई में 130 करोड़ से अधिक भारतीयों ने अभी तक की यात्रा आपसी सहयोग, दिन रात मेहनत करके तय की है। आगे भी हमारा रास्ता हमारे श्रम और सहयोग से ही मजबूत होगा। हम वैक्सीन प्राप्त करने की गति भी बढ़ाएंगे और वैक्सीनेशन अभियान को भी और गति देंगे। हमें याद रखना है कि भारत में वैक्सीनेशन की रफ्तार आज भी दुनिया में बहुत तेज है, अनेक विकसित देशों से भी तेज है। हमने जो टेक्नोलॉजी प्लेटफॉर्म बनाया है कोविन, उसकी भी पूरी दुनिया में चर्चा हो रही है। अनेक देशों ने भारत के इस प्लेटफॉर्म को इस्तेमाल करने में रुचि भी दिखाई है। हम सब देख रहे हैं कि वैक्सीन की एक एक डोज कितनी महत्वपूर्ण है। हर डोज से एक जिंदगी जुड़ी हुई है। केंद्र सरकार ने ये व्यवस्था भी बनाई है कि हर राज्य को कुछ सप्ताह पहले ही बता दिया जाएगा कि उसे कब कितनी डोज मिलने वाली है। मानवता के इस पवित्र कार्य में वाद विवाद और राजनीतिक छींटाकशी से ऐसी बातों को कोई भी अच्छा नहीं मानता है। वैक्सीन की उपलब्धता के अनुसार पूरे अनुशासन के साथ वैक्सीन लगती रहे, देश के हर नागरिक तक हम पहुंच सके, ये हर सरकार, हर जनप्रतिनिधि, हर प्रशासन की सामूहिक जिम्मेदारी है।